ఇంట్లో నుండి బయటికి వచ్చేసిన భూమి గగన్ ఇంటికి వెళ్ళనని చెప్తుంది కదా. ఇక గగన్ ఇంటికి వెళ్ళలేక భూమి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భూమి ఎక్కడ ఉందో గగన్కి అర్థం కాక మొత్తం వెతుకుతూ ధరణికి ఫోన్ చేస్తే భూమి ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా అని ధరణికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ధరణి నాకు ఫోన్ చేయొద్దు అంటూ తిడుతూ ఫోన్ పెట్టేస్తుంది. అయినా కూడా గగన్ మళ్ళీ మళ్ళీ ఫోన్ ధరణికి చేస్తూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, భూమి లేదు, నీతో రాదు, నాకు తెలీదు అని మళ్ళీ తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. అయితే భూమి అక్కడే మాట్లాడుతున్న విషయం గగన్ చూసేస్తాడు. భూమికి కాస్త దూరంలోనే గగన్ నిలబడి ఇదంతా ఫోన్ చేస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూడగా అక్కడ భూమి ఉంటుంది. అంటే భూమి ధరణి ఇద్దరు ఒకరేనని గగన్కి అర్థమైపోతుంది. వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి, గగన్ డిప్రెస్ అవ్వకూడదని చెప్పి ధరణి ఇలా మారిపోయి భూమి ధరణి ఇద్దరు ఒక్కటేనన్నమాట. మరి నాపై ఇంత ప్రేమ చూపిస్తూ మన మధ్య ఈ కాస్తంత దూరం ఎందుకు భూమి, దీన్ని తీసేయొచ్చు కదా, మనం ఒక్కటైపోవచ్చు కదా అని నన్ను ఇంతలా ప్రేమిస్తూ, అది కూడా ధరణిలా నటిస్తూ నన్ను ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉన్నావే, మరి మన మధ్య ఈ దూరం ఎందుకు భూమి, తీసేయొచ్చు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు అర్థమైపోయింది అని గగన్ చెప్పగానే ఇక భూమి ఏడుస్తూ వచ్చి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు. రా వెళ్దామని గగన్ అంటాడు. ఆహా, నేను రాను అని భూమి మొండికేస్తూ ఉంటుంది. నిన్ను ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు అని గగన్ భూమిని ఎత్తుకుంటూ ఉంటే, ఏం చేస్తున్నారు అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ ఇంకేమీ మాట్లాడకు అని భూమిని కళ్ళల్లో కళ్ళు పెట్టి భూమిని అలా ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. భూమి మాట్లాడకుండా గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో శరశ్చంద్ర బాధతో బాగా తాగేస్తూ కోపంతో భూమిపై రగిలిపోతూ ఉంటాడు.